అణ్వాయుధాలు తయారు చేసే ప్రదేశాలని ధ్వంసం చేసినాయి మొదట్లో ఇజ్రాయిల్ అమెరికా కలిసి నటాంజా ఇస్ఫహారా ఇట్లాంటి ఈవెన్ యురేనియం లోపలికి తీసుకువెళ్తున్నారు అన్నటువంటి ప్రదేశాల మీద దాడులు చేశారు. ఖర్గ్ ప్రాంతంలో ఎక్కడో దాచారంటే అక్కడ దాడులు చేశారు. అట్లాగే ఇప్పటికీ 42 మంది సైంటిస్టుల్ని అణుశాస్త్రవేత్తల్ని బాంబులతో పేల్చారా, డ్రోన్లతో పేల్చారా, కాల్పులతో చంపేశారా, మిస్సైళ్లతో ధ్వంసం చేశారా చేసుకొచ్చారు ఇప్పటిదాకా. ఇప్పుడు తాజాగా ఇరానియన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహమ్మద్ అలీ రజా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అటాక్స్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి కీ సైంటిస్ట్గా ఉన్నాడు. అతని ఫ్యామిలీ మెంబర్స్తో కలవడానికి వచ్చాడు చాలా రోజుల తర్వాత. ఇప్పుడు ఇస్ఫహాను ఆ ప్రాంతంలో అణుకర్మాగారాల దగ్గర ఉండే అతను ఈ యుద్ధం సందర్భంలో ఫ్యామిలీని కలవడానికి వస్తే అతన్ని ఫాలో అప్ చేస్తూ వచ్చి ఫ్యామిలీతో కలిశాక ఆ భవనాన్ని పేల్చి పడేసింది ఇజ్రాయెల్. తద్వారా ఇరాన్కి మరొక అణు దెబ్బతీసిందనమాట.